వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే లేచేసి ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయినాం కాబట్టి గుడ్ మార్నింగ్ గైస్. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే లేచేసినాం, ఫ్రెష్ అయితే అయిపోయినాం. ఇప్పుడైతే కొంచెం అట్లా జుట్టు అంతా వేసేసుకొని కాఫీ తాగుతాము. అండ్ ఇవాళ మనకు ఒక మెయిన్ వర్క్ ఏముందంటే కిచెన్ కొంచెం ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక్కసారి చూపిస్తానండి. ఇట్లా ఇక్కడ మొత్తం కాటన్ బాక్స్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ వర్క్ కూడా చేసేద్దాం. ఇందులో జ్యువెలరీ అదంతా అవును. ఈ బాక్స్ మేము తీసుకున్నైతే ఐఫోన్లో తీసుకున్నామండి. ఇది జ్యువెలరీ ఆర్గనైజ్ చేద్దాం అంటే జ్యువెలరీ అంటే ఇక్కడ అంటే మా దగ్గర ఉన్న వాటికి అన్ని ఏంటి బ్యాగ్స్ సపరేట్ బ్యాగ్స్ అవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం మాదంతా ఎందుకు ఇదే తీసేసుకుంటారు కదా. అండ్ ఇక్కడ కింద మనకి వీల్స్ వచ్చేసి చూడండి, వీల్స్ వచ్చేసినాయి. సో ఇది ఈజీగా ఉంటుంది కదా, కంఫర్ట్గా ఉంటుంది కదా. ఇక్కడ అంటే ఓన్లీ ఇది ట్రావెల్ పర్పస్ కాదు, జస్ట్ మన దగ్గర ఉంచుకోవడానికి మాత్రమే. అంతా జ్యువెలరీ ఒకటి దాంట్లో ఉండిపోతుంది కదా. దీంట్లో అంతా ఏదేదో చెత్త చూపించలేదు. దీంట్లో మొత్తం మనకి గ్రాసరీస్ పెట్టుకున్నాం. కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చుకున్నామని చెప్పినాం కదా, అవైతే పెట్టుకున్నాం. సో దానికి వేరే సపరేట్ కంటైనర్ అయితే తీసుకోవాలి. అండ్ ఇవన్నీ చూడండి, ఇదంతా సదిరేస్తే అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. సో కొంచెం నీట్గా సదిరేయాలి. కాఫీ తాగేసి ఇదంతా సదిరిద్దాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ పాట్స్ అయితే మేము ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇంకా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్. సో ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా అని పెట్టినాం. బట్ ఏమైపోతుందంటే మేము అన్ని చదువుకుంటూ ఇటు వస్తున్నాం, ఇటు నుంచి చదువుకుంటూ ఇటు వస్తున్నాం. సో ఇవంతా అంటే కొంచెమైనా స్పేస్ ఉంటే ఇవి పెట్టిందనుకో అర్థం ఉంటుంది అని చెప్పేసి ఎక్కడెక్కడ కొంచెం ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళైతే మెయిన్ వర్క్ అదైతుంది మనకి. ఇది కొంచెం ఆర్గనైజ్గా పెట్టుకుంటే మనం వచ్చినప్పుడు అట్లా కొంచెం ప్లెజెంట్గా కనిపిస్తే బాగుంటుంది కదా. కిచెన్ ఎంత నీట్గా అంటే మేము ఉన్న ఇద్దరమే కానీ మొత్తం మెసి ఉంటుంది. కొంచెం కింద దించు కెమెరా. మంచిగా కాఫీ తాగిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసేసుకొని మా ఆఫ్టర్నూన్ అయితే కిచెన్కి కొంచెం అట్లా మీద కొంచెం చదివేసి ఈ స్పేస్ అయితే కొంచెం క్లియర్ చేయాలనుకుంటున్నాం. అండ్ మేము ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాము. అవి వాళ్ళ అంటే నార్మల్గా హెయిర్కి అయినా కూడా ఫేస్కి అయినా కూడా కొన్ని హెయిర్కి అనుకుంటే ఇద్దరం పెట్టుకుంది కదా, చిన్ని కూడా హెయిర్కే పెట్టుకుంది, నేను కూడా హెయిర్కే పెట్టుకున్నా. సో అది ఒకవేళ వీలైతే ఇవాళ యూజ్ చేస్తే ఇవాళ చెప్తాం. ఇప్పుడైతే కాఫీ పెట్టుకుందాం. అండ్ సక్సెస్ఫుల్గా మా 3 days అయితే కంప్లీట్ చేసేసినాం. ఇది 4th day ఆఫ్ 75 days ఛాలెంజ్. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మరి ఎలాంటి కంటెంట్ అని చూడాలనుకుంటున్నారా మన ఛానల్ నుంచి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మాకు ఇంకా మంచి ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. ఓకే, డే రొటీన్ అంటే మామూలుగా అయితే మేము రోజు చేసే పని అయితే మేము చూపించాలనుకుంటున్నాము. ఓకే, కాఫీ అయితే తాగిద్దామండి. ఓకే గైస్, సో మనం ఇప్పుడు ఫాస్ట్గా నిన్నటి బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. నైట్ 12 వరకేమో అంటే 12:30 12 అనుకోవాలి. లాస్ట్ 12 వరకు అయితే కొంచెం ఎడిటింగ్ చేశాను. కాకపోతే కొంచెం ఇక నిద్ర వచ్చేసింది, పడుకున్నాం. ఇంకా హాఫ్ ఉంది మనం చేసేది, ఒకసారి చూపిస్తాగండి మీకు. ఓకే, మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఇంత చేయాలి ఎడిటింగ్. అండ్ తమిళ వచ్చేసరికి వాళ్ళ నైట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకా చాలా వర్క్ ఉంది, అసలు నైటే చేసుకుంటే అయిపో. అండ్ నేను నిన్న ఈవినింగ్ కొంచెం ఖాళీగా ఉన్నాను అన్నట్టు, కొంచెం చేయాలనిపించలేదు, కొంచెం స్ట్రెస్ అనిపించింది. సో దట్ అప్పుడు ఏం చేయబుద్ధి కాలేదు. సో ఇప్పుడైతే చేసేద్దాము. అండ్ మంచి కాఫీ తాగి స్టార్ట్ చేద్దాము. అండ్ చిన్ని వచ్చేసి కాఫీ పెడుతుంది అక్కడ. చిన్ని ఇదేదమ్మా, చిన్న వచ్చేసి కాఫీ పడుతుంది. ఇంకా 5 minutes. అండ్ ఇప్పుడు మన కెమెరాలో ఛార్జింగ్ కూడా లేదు. సో కాసేపు ఛార్జింగ్ అట్లా పెట్టేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. నైట్ చూసుకోలేదనుకుంటాం మేము, అంటే నార్మల్గా మేము నైట్ ఛార్జింగ్ పెట్టేసి అయితే పడుకుంటాము. బట్ నిన్న నైట్ అయితే చూసుకోలేదు. సో ఇప్పుడు దీంట్లో ఛార్జింగ్ 15% ఉంది. సో మనకి కెమెరా ఆఫ్ కాక ఉంది, మనం ఛార్జింగ్ అయితే పెట్టేసుకుందాము. ఓకే, కాఫీ అయితే తాగేద్దాం. ఇది అసలు మాన్సూన్ సీజన్ లాగా ఉందా గైస్? కొంచెం అంటే మేము స్టార్టింగ్లో షిఫ్ట్ అయినప్పుడు అనుకుంటా 2-3 days అయితే 2 days అయితే మంచిగా పడింది వర్షము. తర్వాత నుంచి అసలు వర్షమే చూడలేదు ఇన్ని రోజులు. కొంచెం వెదర్ కూల్ అయితే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మేము బనానా స్మూదీ చేసుకుందామని చెప్పేసి వచ్చేసాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, నిన్న ఒకసారి తాగినాము, నిన్నైతే వీడియో తీయలేదు. అండ్ ఇప్పుడైతే వీడియో తీద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నాం బనానా స్మూదీ. బనానా స్మూదీకి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసుకునే విధానం ఎలా అంటే, ఫస్ట్ బనానాస్ అయితే మొన్న తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం కానీ వేస్ట్ అయిపోతున్నాయి అంటే తినట్లేదు. సో స్మూదీ అనేది చేసుకుందామని చెప్పేసి అయితే చేసుకుంటున్నాము. చిన్న బనానా అండ్ కట్ చేసేసుకొని, మీకు ఆల్రెడీ తెలిసే ఉండేసి ఏం లేదు, మన బనానాస్ మంచిగా కట్ చేసుకొని కొంచెం షుగరు అండ్ అంటే మన దగ్గర మిల్క్ ఉన్నాయి కదా, మిల్క్ కొంచెం వేసేసుకొని మంచిగా షుగర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మంచిగా మిక్సీ వేసేసి తాగడమే. ఇదైతే ఇప్పుడు మేము యూట్యూబ్లో చూసి చేస్తున్నాం. అంటే నిన్న చూసిన కూడా చూపెట్టలేదు, నిన్న తాగిన కూడా చూపెట్టలేదు. నిన్న వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాం. ఏంటో అంటే మన ఛానల్ ఇలా అంటే వంటల గురించి మాట్లాడతామని
ఇలాంటి బ్లాగ్స్ కూడా చేస్తామని ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పాలు మన రా మిల్క్ ఉంటుంది కదా, రా మిల్క్ అంటే రా మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే మనం ఎట్లాగో మార్నింగ్ కొంచెం వేడి చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత వేసేసుకుంటే అయిపోతుంది. ఈ కప్తో ఒక 1.5 తీసుకున్నా, 2 తీసుకోలేదులే. అండ్ డ్రై ఫ్రూట్స్ అవి మనం తర్వాత వేసుకుందాం కదా, మంచిగా క్రంచిగా మధ్యలో తాకుతుంది. డ్రై ఫ్రూట్స్ అయితే లాస్ట్ వేసుకుందాం, బాగున్నాయి. అండ్ దీంట్లో బాదం అండ్ ఇంకేంటిది జీడిపప్పు, ఇదేంటో ఉంది చిన్న చిన్న. ఫస్ట్ టైం చూడడం లేదు, అవి చిన్నప్పుడు తింటుండే కదా, అదేంటి నేరేడి పండ్లలో ఉంటుంది. నేరేడి కాదు, అదేమో ఉంటుంది కదా, ఏమో అవేంటో చిన్న చిన్న ఉంటాయి. సో అది నేను చూపిస్తాను. ఓకే గైస్, డైరెక్ట్ ఇప్పుడు మిక్సీ పట్టేసి తాగేది. ఇందాకటి ఇవేంటో చిన్న చిన్న ఉన్నాయి. కావాలంటే ఇంతగా నవ్వేసి సపరేట్. ఇదిగోండి, ఇంతకుముందు కనబడే లేవా, ఓకే. నేను ఇప్పుడు తాగి ఇది ఎలా ఉందో చెప్తాను. ఓకే, వచ్చేసాయి. ఏమో గైస్, ఈ మధ్య ఏం చేసినప్పుడు సక్సెస్ అవుతాను ఏదో మాకు తెలియదు. అన్ని తినాలి, అలవాటు సూపర్ అయింది. తాగు సార్, మంచిగా మిల్క్ అదేంటి బనానా స్మెల్ అయితే బాగుంది. నాకు నార్మల్గా అది పిచ్చి ఉంది, అసలు ఎంత తగ్గించుకుందామని అది పోదు. ఏదైనా చూస్తే ఫస్ట్ స్మెల్ ఆస్వాదిస్తాను. నాకు బ్రిటిష్ వస్తుంది, అసలు స్మెల్ చూడొద్దు. మీకు నచ్చుతుంది లేకపోతే అంతే. ఎట్లండి? నిజంగా బాగుందిరా, మీకు నిన్నటికంటే ఈరోజు మంచిగా అయింది. మరచి తిండిపోతుల్లాగా తయారవుతున్నాం. మేబీ నాకు తెలిసి మనం వెయిట్ గెయిన్ అవుతాం చూడు, ఒక్క 2 వీక్స్ పక్క 2 వీక్స్లో పక్క వెయిట్ గెయిన్ అవుతాం కావచ్చు నాకు తెలిసి. ఎందుకు చెప్పు గైస్, నేను ఆల్రెడీ 2 kgs పెరిగిన. నేను 4 kgs లాస్ అయినా, తను 2 kgs పెరిగింది. అది ఎట్లనో అర్థమవుతలేదు, కానీ నాకు తెలిసి 2 వీక్స్లో మాత్రం వెయిట్ గెయిన్ అవుతాం అనుకుంటాను నేనైతే. అవన్నీ అవుదాం తగ్గుదాం ఏమన్నా. ఎందుకంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి చెప్పాలా, మనం ఒక పని చేద్దాం. రోజు ఓన్లీ బనానా కాకుండా డిఫరెంట్ ఫ్రూట్స్ ట్రై చేద్దాం. అందులో ఫ్లేవర్స్ కలుపుదాం ఒకసారి కదా, ఫ్లేవర్స్ ఒకసారి యాడ్ చేసి తాగుదాం. నచ్చింది అనుకో బ్రేక్ఫాస్ట్ ఇదే ఇక రోజు, వేరేది అవసరం లేదు ఇక. కానీ చాలా బాగుంది, నాకు నచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. ఇవాళ మేము పెట్టుకున్న వర్క్కి ఇప్పుడు ఈ కిచెన్ ఆర్గనైజింగ్ అవుతుందో అవ్వదా అని చిన్న డౌట్ అవుతుంది. అయితే కనుక చూద్దాము, లేకపోతే ఇవాళ ఇది కంపల్సరీ ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొంచెం మనం వంట చేసుకుని కూడా ఉంది కదా, సో దాని బ్యాలెన్స్ ఉంది. అండ్ షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అసలు అది ఎందుకు అసలు మరి టైం కుదరట్లేదా, లేకపోతే మేము కుదిరించుకోవట్లేమో అర్థమవుతలేదు. ఓకే గాయస్, చెప్పరా ఇంతకుముందు అంటే నాలుగు మా బ్లాగ్స్ చూస్తూ ఉండండి, ఏమన్నా కామెంట్ చేయండి గాయస్. టైం లేదు అని ఎందుకు అన్నా అంటే, నేను ఎట్లా పడుతున్నాను ఇంట్లో నుంచి ఇట్లా వచ్చినట్టున్నా. షార్ట్స్కి టైం లేదని ఎందుకు అంటున్నా అంటే, కిచెన్ కొంచెం నీట్గా పెట్టాలి కిచెన్, అండ్ అక్కడ ఎడిటింగ్ చేస్తే నేను కొంచెం అది క్లీన్ చేసేస్తా. చేస్తావా? క్లీన్ చేసేస్తాను. మిగిలిన వర్క్ అయితే ఉందో కంప్లీట్ వర్క్ అంటున్నా కానీ ఏం చేస్తున్నా మీకు చూపించట్లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఫాస్ట్ మోషన్లో చూపిస్తా, ఓకేనా? రోజు ఒక వ్లాగ్కి మేము ఒక మినిమం 50 minutes అయితే వ్లాగ్ అవుతుందండి. 50 to 56 minutes అట్లా. సరే గంట వేసుకోండి, గంట ఒక 1 hour తెలీదు. దాన్ని మళ్ళీ కట్ చేసి 12 minutes లేకపోతే 11 minutes 13 minutes అంటే బిలో 15 minutes అయితే తీసుకొస్తా. అంటే అది ఎట్లయిపోతుందంటే మరి అంతకు మించి అసలు అంత ఏమంటారా అసలు ఏం మాట్లాడతామో తెలియదు, కానీ ఉంటుంది ఏదేదో మాట్లాడతాం. కొన్నిసార్లు చెప్పిన మ్యాటర్ మళ్ళీ చెప్తాం. 1 hour మాట్లాడతాం, కెమెరా దానికి అదే పవర్ ఆఫ్ అయిపోతుంది. అట్లుంటుంది. ఈరోజు అలానే అయింది. సెకండ్ టైం అనుకుంటా కదా ఇట్లా అప్పుడు. అంటే కొంచెం హీట్ ఎక్కుతుంది కెమెరా. ఎందుకు అంటే కన్సిస్టెంట్గా అది వర్క్ అవుతూనే ఉంది కాబట్టి అయితే ఛార్జింగ్ పెడతాం, తర్వాత వీడియో ఆన్ చేస్తాం. నెక్స్ట్ క్లీన్ చేసేద్దాం. ఓకే బాయ్. నేను మళ్ళీ మన గుడుంబా శంకర్ సాంగ్స్ అయినా లేకపోతే మురారి సాంగ్స్ అయినా కూడా ఒకసారి వినండి. వింటే మళ్ళీ ఎందుకో మంచిగా రిఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే నేను కూడా ట్రై చేశాను. అంటే రిఫ్రెష్ అనిపిస్తుంది. వచ్చిన రోజు నుంచి రోజు ఆ సాంగ్ వింటా ఉంటాం ఉద్రం వచ్చి. అవును, అంటే ఇట్లా వర్క్ చేసుకునేటప్పుడు కదా సాంగ్ పెట్టేస్తే అంటే నార్మల్గా సాంగ్స్ అయితే పెట్టుకుంటాం. పెట్టేసరికి ఏమైపోతుందంటే వినపడితే కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి యాడ్ చేయట్లేదు.
గాయస్ ఇప్పుడైతే వంట చేసేసుకుంటున్నాం. ఎగ్తోని చిన్ని ఏదో ట్రై చేస్తుంది వల్ల, అంటే నార్మల్గా ఆమ్లెట్ చెప్పు, నువ్వే చెప్పు. ఆమ్లెట్ లాగా చేసి తర్వాత ఆనియన్, టమాటా అండ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ మనం మంచిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్. చూద్దాం, నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఇలా. మామూలుగా బాయిల్డ్ ఎగ్ తిన్నాము, లేకపోతే ఫ్రై ఎగ్ తిన్నాం, కానీ ఇది కొంచెం ఫ్రై గ్రేవీతోని ఆమ్లెట్తోని గ్రేవీ ఎగ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ ఇవాళ చెప్పాం కదా మార్నింగ్ ఇది కొంచెం చదువుకోవాలి అంటే కిచెన్ కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పేసి, కానీ అది అవ్వలేదండి. వంట అయిపోయింది, ఇప్పుడు తిన్నాము. అండ్ ఇప్పుడు నేను చెప్పినా కదా చిన్ని కొంచెం స్పెషల్ చేస్తుందని చెప్పేసి, అది స్పెషల్, అది తిన్న తర్వాత స్పెషల్. సరే ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. నేను ఏమైంది ఎవరో వాయిస్ వాళ్ళు పైన వాళ్ళు అనుకుంటా, కానీ ఓకే. ఇది కర్రీ. ఏం చేస్తుంది? వేడి ఉంది, ఇక్కడ చేయబెట్టే కాలిపోద్ది. రైట్, మరి అంత జూమ్కి రాకరా, భయపడతారు. ఓకేనా? సాల్ట్ ఓకేనా? అదేందో తెలియదు కానీ ఒకరు తిను. ఓకే, రెడీ. మంచి డిఫరెంట్ ఫ్లేవర్ ఉందిరా. ఎట్లా చేసినా టమాటా రుచి. కుమ్మేద్దాం. బాయ్ బాయ్.